హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. రండి దేవుని మాటలు ధ్యానిద్దాం. దేవుని సన్నిధిలో కనిపెట్టిన ప్రతి క్షణం మనకెంతో మేలుకరమైందని, మన ఆధ్యాత్మిక జీవితానికి సహాయకరంగా ఆయన మాటలు ఉంటామని మనం గుర్తిస్తే ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనం ఆశ కలిగి ఉంటాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా హృదయాలను తెరువు నాయన. నీ మాటలు మా హృదయాలకు ప్రయోజనకరముగా ఉండనట్లు మా బ్రతుకులను పరిశీలించుకున్నటకు, నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసయ్య సిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు మీకేమైనా హృదయంలో కృతజ్ఞత కలుగుతుందా? దేవుని ప్రేమను గుర్తిస్తున్నారా? ఎస్ అంటారు అనుకుంటా. అలా అయితే మరి మనల్ని ఎంతగా ప్రేమించిన ప్రభువుకి మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ప్రేమిస్తున్నాం? మనం ఎలా ఆయన పట్ల ప్రవర్తిస్తున్నాం? అని ఎంతగా మనం ఘనపరచడానికి ఆశపడుతున్నాం? చాలామంది జీవితాల్లో అది ఏమీ లేదు. ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి ఏదో పొందాలి అనే ఆశ తప్ప, నన్ను ఎంత ప్రేమించిన ప్రభువుకు నేనేమి ఇవ్వగలను అని ఊరుకోవటమేమో కానీ, మనకు ఉన్నదాన్ని, మన చేతనైన దాన్ని, నాకు చేసిన మేలు కొరకు నా దేవునికి నేను ఇవ్వాలి. అంతే కదండి. మీ బర్త్డేకో మీ వెడ్డింగ్ డేకో ఎవరో ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చి ఇచ్చారు. మీరు అది గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు, వాళ్ళ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మీకు చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని మీరేదైనా వాడికి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తారా? వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి ఇచ్చారు, మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నట్టు ఊరుకుంటారు. కొంతమందికి ఇవ్వబుద్ధి ఏంటది. క్రీస్తుని కలిగిన వాడికి ఎప్పుడు కూడా పుచ్చుకోవాలి అని ఉండదు, ఇవ్వాలి అని ఉంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధాన్యం. ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. దేవుడు మనల్ని పైన ఉన్నవారిగా చేస్తాడు అన్నాడు కదా. మనిషి పట్ల మన కృతజ్ఞత లేదు, కనీసం దేవుని పట్ల ఆయన చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? ముఖ్యంగా ఈ సిలువను గురించి ధ్యానిస్తుండగా, ఆయన నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడే, ఆయన నా కొరకే మరణించాడు అన్న విషయాన్ని మీరు అంతరంగంలో స్వీకరిస్తున్నారా? మీ హృదయంలో అది నాటుకుంటుందా? బైబిల్లో మరియా, మార్తా, లాజరులు ఉన్నారు, తెలుసు కదా. వాళ్ళ ముగ్గురిని దేవుడు ప్రేమించాడు, యేసు ప్రభు ప్రేమించాడు ఉంది. మరియేమో ఆతిథ్యం చేసేది, లాజరేమో మరి ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు కనపడలేదు, కానీ అతను స్నేహితుడని, తను ఎక్కువ ప్రేమించాడని. మంచి వాళ్ళని ప్రేమిస్తామండి మనం, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, కానీ లాజర్ను కూడా ప్రేమించాడు. భోజనం పెట్టిందని మార్తను ఎక్కువ ప్రేమించలేదు, ఏమీ పెట్టలేదని చెప్పి ఊరికే కూర్చొని వాక్యం వింటుందని మరియను తక్కువ ప్రేమించలేదు. మరియ ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన వాక్యం వింటుంది. నిజంగా మనం ప్రేమించే వ్యక్తులతో మనం సంభాషించుకోవాలని, మన హృదయాలను కుమ్మరించుకోవాలని, వాళ్ళు చెప్పే మాటలు వినాలని ఆశపడతాం కదా. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, దేవుని విషయాలను ప్రేమిస్తారు. దేవుని కొరకు మన యొక్క సంపాదన, మనకు ఉన్నదాన్ని దేవుని కొరకు వాడాలి అని ఆశపడతారు. అది ఈ మరియలో చూస్తున్నామండి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇంకా కొద్ది రోజుల్లో యేసు ప్రభు సిలువ వేయబడతాడు అన్న సందర్భంగా, ఆయన చనిపోయి 4 రోజులు సమాధిలోకి ఉండిపోయిన లాజరును లేపాడు, సజీవుడిగా లేపాడు. లాజరు బయటికి రమ్మనగానే వారు ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. లాజరు
మార్తా మరియల సహోదరుడు. కాబట్టి వారి ఇంట ఒక విందు చేశారు. ఆ ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు మార్త ఉపచారం చేస్తూ ఉంది. అయితే మరియ ఒక్క పని చేసిందండి. ఒక్కసారి మనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో, ఆయన బేతనీలోని కుష్ఠరోగు సీమోని ఇంట భోజనమున కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఏం చేసిందామే? మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. పూర్వకాలం సెంట్ అనేవాళ్ళు అండి, ఇప్పుడు స్ప్రేలు అయిపోయి. సెంట్ అంటే పూర్తిగా ఎస్సెన్స్. అది ఆ యొక్క సారవంతమైన విలువ కలిగినటువంటి ఆ యొక్క సెంట్ తీసుకొని, అత్తరు బుడ్డి తీసుకొచ్చు. ఈ రోజుల్లో పెళ్లి కావాల్సిన పిల్లలకి మన దేశంలో బంగారం కొనిపెట్టినట్టు, ఆ రోజుల్లో పెళ్లి కావాల్సిన పిల్లలకు ఈ అత్తరును సేకరించేవారు. ఎందుకంటే అత్తరు విలువైనది, అత్తరు అవసరమైనది. అదేసారి అవసరానికి అత్తరు అమ్మితే అది నిలబుండే కొలిది దాని వెల పెరుగుతుంది కనుక ఒక ఆస్తిగా ఉంటుంది వాళ్ళకి, చాలా విలువైంది. ఆ అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి, సాధారణంగా అత్తరు అంటే కొంచెం రాస్తాం కదండి, ఆ అత్తరు ఇలాగా ఓపెన్ చేయంగానే గదంతా వాసన వస్తుంది. కానీ ఈ మరి ఏం చేసిందో చూడండి, ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. మొత్తం అత్తరు బుడ్డిని పగలగొట్టేసింది. ఆయన పాదాల దగ్గర పగలగొట్టింది, ఆయన తల మీద కూడా ఆ యొక్క అత్తరు పోసింది. ఆ ఇల్లంతా కూడా మంచి సువాసనలు వెదజల్లాయి. సువాసన వస్తే మనం ఎవరన్నా ముక్కు మూసుకుంటామండి, చెడ్డవాసన వస్తే చిచ్చి అంటాం. కానీ మంచి వాసన వస్తే ఎగవుపిరితో చక్కగా పీల్చుకుంటాం, మనం హృదయానికి ఉల్లాసం కలుగుతుంది. ఆ గదిలో ఇంకా శిష్యులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఆ సువాసన వచ్చిందని అందరూ సంతోషపడుతున్న సమయంలో అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. అతడి పేరు తెలుసు కదా, యూదా ఇస్కరియోతు. ఈ అత్తరెందుకు ఇలాగు నష్టపరచనేలా యేసు ప్రభు కొరకు చేసిన దాన్ని నష్టం అంటున్నాడు. ఈ రోజున అనేకుల మనస్తత్వం అలాగే ఉందండి. దేవుని కొరకు ఖర్చు పెట్టింది నష్టం, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంది లాభం. ఎస్, నీకు కావాల్సినవి అన్నీ నువ్వు కొనుక్కుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడంబరాలను కోరుకుంటావు. దేవుని విషయాలు వచ్చేటప్పటికి, దేవుని మందిర విషయాలు వచ్చేటప్పటికి, దేవుని సువార్త విషయం వచ్చేటప్పటికి దండగా. అప్పుడప్పుడు నన్ను విమర్శిస్తుంటారు. సోషల్ మీడియా వచ్చాక కూడా ఇన్ని భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్లో ఇచ్చి ఎందుకు అలా దండగా చేస్తారు దేవుని డబ్బుని? అక్కడేదో వాళ్ళు ఇచ్చినట్టు. ఏ రోజుల్లో ఆ టీవీ ప్రోగ్రామ్స్ ఎంతో భారభరితమైనవి. మనల్ని మనం నష్టపరుచుకోవటం, క్రీస్తు ప్రేమను ప్రకటించడం కొరకు మనల్ని పోగొట్టుకోవటం మనకెంతో మేలండి. కానీ ఎంతమంది ఈ రోజున మొన్న పూనా వెళ్తే అక్కడ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారానే మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని సెలవిచ్చాం. దేవుని కొరకు చేసింది ఏది నష్టం కాదండి. దేవుని కొరకు ఖర్చు పెట్టింది నష్టం కాదు. కొన్ని సభలు జరిపించవలసి వచ్చినప్పుడు వేలు లక్షలు ఖర్చు అవుతాయి, అది దండ కాదు. యేసయ్య ప్రేమ సువార్త అనేకులకు అందించడానికి టెలివిజన్ ద్వారా, మీటింగ్స్ ద్వారా, చర్చెస్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు, చర్చిలు కడుతున్నప్పుడు, చర్చిలోని పరికరాలను కొంటున్నప్పుడు, వ్యాపారం కోసం కాదు. ఆ కీబోర్డులు, ఆ గిటార్లు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అదొకటి పెట్టుకొని జీవనోపాధి చేసుకుంటారు చాలామంది. కానీ దేవుని మందిరంలో ప్రతిష్ఠించడానికి, దేవుని మందిరంలో అన్ని విధాల
ఆశీర్వాదం ఉండాలి, అక్కడ ఏ లోటు ఉండకూడదు. సంగీతం కానీ కంఫర్ట్ కానీ దేవుని సన్నిధి కాపాడుకోవాలి అనే భారంతో అనేక విషయాలు మనం ఖర్చు పెడుతూ ఉంటాం. చాలామంది వాళ్ళ దేవుడి కొరకు చేసింది నష్టం అంటారు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నా, మన కొరకు మనం ఖర్చు పెట్టుకున్న అంతా నష్టం అండి, అంతా వ్యర్థం 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 వ్యర్థం. కానీ దేవుడి కొరకు నష్టపోయిందంతా ఇహమందు పరమందు కూడా ప్రతిఫలమిస్తుంది. అక్కడున్న యూదా ఇస్కరియోతు ఆ విషయం చూసి కోపపడి, ఎందుకు అత్తరంతా వేస్ట్ చేశారు, ఇది 300 దీనారాల కంటే ఎక్కువ వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, అనవసరంగా ఇక్కడ పగలగొట్టావు ప్రభు, పాదాల కొరకు తల మీద వెయిట్ కొరకు కొంచెం రాస్తే పోద్ది కదా, ఎందుకు అంతా వేస్ట్ చేశారు, ఇది అమ్మేస్తే 300 దీనారాలు వస్తాయి, అవి పేదలకి పంచవచ్చు కదా, పేదలకు ఆహారం కొని ఇవ్వచ్చు కదా, పేదలకు వస్త్రాలు ఇవ్వచ్చు కదా, 3000 మందిని పోషించవచ్చు కదా అన్నట్టు సడుగుతున్నాడు ఒకడు. 300 దినారాలు అంటే ఈరోజు వాల్యూ 1 year శాలరీ అంటండి, సగటు ఉద్యోగస్తుడి యొక్క 1 సంవత్సరపు జీతం. అది నిజమే. మరి అంత విలువైన బాటిల్ అక్కడ బళ్ళును పగలగొట్టేసింది ఆమె. $30,000 వర్త్. ఇప్పుడు అంత విలువైన దాన్ని ప్రభు కొరకు సమర్పించేసుకున్నప్పుడు ఆమెను అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఆమె మీద కోప్పడుతున్నారు. ఎందుకు వేస్ట్ చేశాం అంటే ఇప్పుడు ప్రభు కల్పించుకొని ఏమన్నాడు చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఇతరులు మనల్ని నిందిస్తున్నప్పుడు, ఇతరులు మనల్ని దూషిస్తున్నప్పుడు, ఇతరుల మన మీద కోప్పడ్డప్పుడు మన ప్రభు మనల్ని ఏమంటున్నాడో అన్నది మనం గమనించుకోవాలండి. ఎవరో మన మీద కోప్పడ్డారని మనం బాధపడక్కర్లా, ప్రభు మెచ్చుకున్నాడా? ఎవరో మనల్ని ఎగతాళి చేశారని దిగులు పడక్కర్లా, ప్రభు మన యందు ఆనందిస్తున్నాడా అనేది మనం పరిశీలించుకోవాలి. ఆమె జోలికి పోవద్దు అని ప్రభు చెబుతున్నాడు. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. పేదలు ఎప్పుడు మీతోటే ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతో ఉండను. ఎప్పుడు పేదలు ఉంటారండి. ఎంత పేదోడైనా యేసు లేనివాడు జీవితకాలం అంతా పేదగానే ఉంటాడు. ధనవంతులు అని చెప్పుకున్నవాడు కూడా పేదోడే, క్రీస్తు లేనివాడు. ఈ రోజున యేసును నమ్మని వారు ఎందరో ఉన్నారు. వారికి తెలియటం లేదు వారికి ఉన్నవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థమని. క్రీస్తుడు కలిగిన వాడు ధన్యుడు. అందుకనే బీదలు ఎప్పుడూ ఉంటారు, కానీ నేనెప్పుడు మీతో ఉండను. గమనించండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు దేవుని కోసం ఏదన్నా చేయొచ్చు అనుకుంటే అది అజ్ఞానం అండి. అవకాశం ఉన్నప్పుడే. ఆ మొర్దెకై ఎస్తేరు కౌరు పంపించాడు చూసారా. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మన దగ్గర నుంచి వస్తుంది. ఇందు నిమిత్తమే నువ్వు రాజభవనంలో పెట్టబడ్డావు. వెళ్ళు రాజు దగ్గరికి, మాట్లాడు అంటే లోబడిద్ది ఆమె. కాకపోతే మరొకరిని వాడుకుంటాడు. నేను చేయాల్సింది చేయకపోతే ఇంకొకరు వాడుకుంటాడు. కానీ నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని చేయాలి. ఆమె జోలికి పోకండి. ఆమె తన ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను. ఈమె తన శక్తి కొలది, ఎంత చక్కటి మాట, తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరము ముందుగా అభిషేకించింది. ఆ రోజుల్లో మరణించిన వారి శరీరాన్ని ఇలాంటి అత్తరుతో, సుగంధ ద్రవ్యములతో ప్రోక్షిస్తారు, ప్రతిష్ఠిస్తారు. మీకు గుర్తుంటే ఆదివారం పొద్దున్నే కొందరు స్త్రీలు యెహోవా దేవుని యేసుప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వేకువనే లేచి వెళ్ళారు. కానీ వారికి అవకాశం దొరకలే. ఆయన అక్కడ లేడు, అప్పటికే లేచి ఉన్నాడు. ఈమె ముందుగానే ఈ ప్రభు నా కొరకు మరణించబోతున్నాడు, నా పాపమునకు పరిహారం చేయబోతున్నాడు,
ఈయన సిలువలో తన ప్రాణాన్ని నా కోసం ఇవ్వబోతున్నాడని విశ్వాసముతో ఆమె ఆయన శరీరాన్ని అభిషేకించింది. ఆయన తల మీద పోసిన అత్తరు అది పాదముల వరకు కారింది. దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇంకో మాట్లాడాడండి ప్రభు, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడనో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడనని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కార్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, ఇప్పుడు కూడా మన గదిలో అత్తరు వాసన వస్తుంది. మన ప్రభు మెప్పు, మన ప్రభు స్పందన మనకెంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది. దేవునికి ఏదైనా చేసినప్పుడు శక్తి కలిగి చేయాలి. మీరు పాట పాడితే పూర్ణ హృదయంతో పాడండి, వాక్యం చెప్తే పూర్ణ హృదయంతో చెప్పండి, లేక చదవండి. మీరు కానుకలు వేస్తే మీ శక్తి కొలది ఇవ్వండి. బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టుగా దేవునికి ఇచ్చేది. ఈమె విలువైన దానిని నేను ఏమిచ్చినా నాకు నా రుణం తీర్చుకోలేను అన్న కృతజ్ఞతతో ప్రభుకి ఇచ్చింది. ఎలాగూ సర్వలోకములో ఎలాగూ సువార్త ప్రకటించబడినప్పుడల్లా ఈమె చేసింది గుర్తొస్తుందని. ఇవాళ సర్వలోకమునకు సువార్త ప్రకటించబడడానికి మనం గుప్పిలి విప్పాలండి. యేసయ్య మన కొరకు మరణించి తిరిగి లేచినన్న సంగతి ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి భాష వారికి, ప్రతి జాతి వారికి, ప్రతి వంశం వారికి వినబడాలంటే సువార్త ప్రకటించడానికి మనకి ఆర్థిక సహాయం అవసరమే. ప్రయాణాలు చేయాలంటే, ఎక్విప్మెంట్స్ తీసుకోవాలంటే, మీడియా ద్వారా, బహిరంగ సభల ద్వారా వచ్చిన వాళ్ళందరికీ లైటింగ్లు, కూర్చోవడానికి. ఎందుకు డబ్బులు అడుగుతారు కొంతమంది? సువార్త ప్రకటించడానికి. మాస్టర్ గారు పొట్ట నింపుకోవడానికి కాదండి, సువార్త ప్రకటించడానికి అవసరం మన సమర్పణ, మన త్యాగం. నేను రక్షించబడ్డాక నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి, నాకు ఈ మేలు చేశాడు, ఇందులో భాగం దేవునికి ఇవ్వాలి అనేది స్పాంటేనియస్గా మనలో నుంచి రావాలండి. అలాగూ ఎవరు చెప్పలేదు ఈమెకి. ఆమెంతటా ఆమె నా ప్రభు ఆరాధనకు పాత్రుడని గుర్తించి ఆమె తన విలువైన దానిని ప్రభు పాదాల దగ్గర సమర్పించినప్పుడు ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. ఈమె జోలికి పోకండి, మంచి పని చేసింది. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన, నేను మరణిస్తానన్నది గుర్తు చేసుకుంది అని ఆమె విషయమే మాట్లాడినట్లుగా ప్రభు చూస్తున్నాం. ప్రభు మెచ్చుతాడా మన జీవితాన్ని, మన జీవిత శైలిని చూసి? ఆయనకి ఇష్టలుగా ప్రవర్తిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన వాక్యం సర్వలోకానికి అందించబడినట్లు మన వంతు పాలిభాగస్తులుగా మనం ఉండి ఆయన సువార్తను ప్రకటిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, యేసు క్రీస్తు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్న సత్యమును ఎరగని వారు ఇంకా ఎందరో ఉన్నారయ్యా. ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన వర్తమానం, నేను రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. 1000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన దూతల మాట ప్రతి వారి నోట ఉన్నట్లుగా వారు వినుటకు, వినువారు వినకుండా విశ్వసించలేరని, వినిపించేవారు లేకపోతే, చెప్పేవారు లేకపోతే వినలేరని, పంపేవారు లేకపోతే వెళ్ళలేరని మేము నీ వాక్యంలో చదువుతున్నట్టు ఇంకా సర్వలోకములో ఎందరో ఈ 2025 సంవత్సరం నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటుండగా ఒక్కసారి కూడా వినని వారెందరో ఉన్నారయ్యా. ఇన్నిసార్లు నీ మాటలు వింటున్న మేము కృతజ్ఞతతో నీ ప్రేమను జుర్రుకోవడానికి, నీ ప్రేమ సువార్తను ప్రజలందరికీ ప్రకటించినట్లుగా పాలిభాగస్థులం అవుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలు అనేకులకు మేలుకరంగా ఉన్నవి ఇవన్నీ కొనసాగించడం మీ సహకారాన్ని అందించండి. ప్రభువును ప్రేరేపిస్తే మీ కానుకలు విరాళములు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులై ప్రభు మాకిచ్చే దీవెనలు మీరు కూడా పొందండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దోడిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటు గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి, రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా.